మనందరి గురువుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, రవీణ మాస్టర్ గారికి, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం శరణారాయణ గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ లో అధ్యాయం 23 మార్పు చెందటం గురించి రీడ్ చేసుకోబోతున్నాం. మన మనస్సును తెలుసుకోవాలని బోధనలో సూచించబడింది. మన మనస్సును తెలుసుకోవాలని బోధనలో సూచించబడింది. మనస్సును తెలుసుకునే విధానం మనస్సు నుండి విడిపడటం. మనస్సుకు చెందిన వస్తువుల నుంచి విడిపడడం, మనస్సును పరిశీలించడం. గుప్త జ్ఞానంలో ఇది సంపూర్ణమైన సత్యమైన విధానం. గుప్త జ్ఞానంలో సంపూర్ణమైన సత్యమైన విధానం. తనే పరిశీలకుడు, పరిశీలించే వస్తువు అయి ఉంటే ఎవరు పరిశీలించలేరు. తనే పరిశీలకుడు, పరిశీలించే వస్తువు అయి ఉంటే ఎవరు పరిశీలించలేరు. అంటే మనమే పరిశీలకులయ్యాం. ఏ వస్తువునైతే పరిశీలిస్తున్నామో దాని మీదే దృష్టి పెట్టాము. పరిశీలకుడు వేరు, మనం వేరు కాదు కదా, రెండు ఒకటే కదా. ఆ వస్తువు పరిశీలకుడు రెండు ఒకటైపోయినాయి. ఆయనకు అర్థమైందా? ఆ 2 లైన్లు మళ్ళీ ఒకసారి చదువు. మనస్సుకు చెందిన వస్తువుల నుంచి విడిపడడం, మనస్సును పరిశీలించడం. గుప్త జ్ఞానంలో ఇది సంపూర్ణమైన సత్యమైన విధానం. అంటే మనస్సు నుంచి విడిపడండి అంటున్నారు. ఆ మనస్సుతో మమేకమై ఉన్నాం అనుకోండి, ఆ మనస్సు మనము ఒకటవుతాము. ఆయన చెప్తారు కదా, మీరు ధ్యానంలో కూర్చోండి, మీరు ఒక కుర్చీలో కూర్చున్నట్లుగా భావించండి. మీ శరీరం అక్కడ కూర్చొని ఉంది. మీ శరీరములో నుంచి మీ జీవాత్మ బయటకు వచ్చినట్లుగా భావించండి. అలా చెప్తూ ఉండి ఎక్సర్సైజ్ చేయమంటారు తారకం గారు. అలాగే మీ మనస్సుని కూడా గమనించండి. మీ మనస్సుని పక్కన పెట్టి మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్తున్నారు. అదొక ప్రాక్టికల్ గా చేస్తే గానీ మనకి క్లారిటీ రాదు. తనే పరిశీలకుడు, పరిశీలించే వస్తువు అయి ఉంటే ఎవరు పరిశీలించలేరు. భగవద్గీత ఒక పరిశీలకుడు జ్ఞానం, వస్తువు ఉన్నాయని బోధిస్తుంది. ఈ 3 లేకపోతే పరిశీలన ఉండదు. భగవద్గీత ఒక పరిశీలకుడు జ్ఞానం, వస్తువు ఉన్నాయని బోధిస్తుంది. ఈ 3 లేకపోతే పరిశీలన ఉండదు. అంటే ఇప్పుడు పరిశీలకుడు ఉండాలి, వస్తువు ఉండాలి, పరిశీలన ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా సరే అక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు పరిశీలకుడే లేదనుకో, వస్తువు ఉండదు, పరిశీలన ఉండదు. మరి పరిశీలనే లేనప్పుడు వస్తువు ఉన్నా కానీ పరిశీలకుడు గమ్ము చూస్తుంటాడు తప్ప ఏముండదు ఇంకక్కడ. అంటే ఈ 3 ఉన్నప్పుడే అక్కడ ఒక లైన్ సెట్ అవుతుంది. లేకపోతే ఏది లేకపోయినా సెట్ అవ్వదు అని చెప్తున్నారు. మనం ఒక వస్తువు ఉంది, నేనున్నాను, నిన్ను పరిశీలిస్తూనే ఉన్నాను అంటే ఈ 3 జరుగుతున్నాయి కదా. వీణ ఉంది, వస్తువు ఉంది, పరిశీలన ఉంది. ఓ ఈ టీవీనా, ఇలా ఉందా, ఎలా ఉంది అంటే నేను పరిశీలన పెట్టాను కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నా. అదే నేను పెట్టకపోతే దాని గురించి నేనే లేను, ఆ 2 లేవు కదా. అలా పరిశీలన అనేది పరిశీలించే వస్తువు ఉన్న పరిశీలకునితో జరుపబడుతుంది. పరిశీలన అనేది పరిశీలించే వస్తువు ఉన్న పరిశీలకునితో జరపబడుతుంది. అంతే. నేను లేకపోతే ఆ 2 లేవు కదా. మరి అవి 2 ఉన్నాయి, నేను ఉన్నాను కాబట్టి 3 జరుగుతున్నాయి. మనస్సు భౌతిక శరీరాన్ని
ఉద్వేగిక శరీరాన్ని వాటి కోరికలను గమనించగలదు. ఉమ్. కానీ కానీ దానికి తనను తాను పరిశీలించుకునే శక్తి లేదు. ఏంది? భౌతిక శరీరాన్ని, ఉమ్. ఉద్వేగిక శరీరాన్ని వాటి కోరికలను గమనించగలదు. ఉమ్. కానీ దానికి తనను తాను పరిశీలించుకునే శక్తి లేదు. భౌతిక శరీరానికి ఎమోషనల్ బాడీకి ఉన్న కోరికల్ని పరిశీలించగలిగే శక్తి ఉంది, కానీ తనను తాను గుర్తించగలిగే శక్తి. కానీ దానికి తనను తాను పరిశీలించుకునే శక్తి లేదు. ఓకే. ఉమ్. మనసు ఎరుకతో, మానవ ఆత్మతో గమనించబడుతుంది. ఉమ్. అంటే మనస్సు మానవాత్మతో కనెక్ట్ అయ్యిందనుకో, దాన్ని బట్టి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఉమ్. ఈ ఎరుక మనస్సుతో గుర్తించుకోవడం మాని మరో ఎరుక తలంపై పనిచేసి మనస్సుని పరిశీలించే వస్తువుగా మారుతుంది. అంటే ఇప్పుడు ఒక దాని మీద పరిశీలన ఉంది, దాన్ని తీసేసి మనసు వేరే దాని మీద పెట్టాం దృష్టి. దృష్టి పెట్టినప్పుడు దాని మీద ఉంటది కదా పరిశీలన. అంటే మనసును వేటి మీద పెట్టాలో వాటి మీద పెట్టగలిగేటట్టుగా మనం చూసుకోవాలి. అలా కాకుండా ఒక దాని మీద దృష్టి వచ్చింది, ఒక ఎమోషన్ స్టార్ట్ అయింది, ఒకరి మీద ఒక కోపం వచ్చింది, కానీ మనసు ఇంక దాని మీదే పెట్టాం దృష్టి. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ ఎమోషన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అది దాన్ని, అందుకే కదా మనసును డైవర్ట్ చేయండి డైవర్ట్ చేయండి అంటారు. మరి డైవర్ట్ చేయడం అనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. కానీ మనం డైవర్ట్ చేయట్లా. ఎందుకని దీని మీదే శక్తిని ఇచ్చి దీన్నే పెంచుకుంటూ పెంచుకుంటూ మనము కోపం కాస్త ద్వేషం దాకా వెళ్ళిపోతున్నాం. అలాగా మీరు పరిశీలించి దాని మీద దృష్టి మార్చి ఇంకొక దాని మీద పెట్టండి. అందుకే కదా అప్పుడప్పుడు స్వీట్ మెమోరీస్ గుర్తు తెచ్చుకోండి, అన్ని గుర్తు తెచ్చుకోండి అని చెప్తుంటారు. అది చొరబాటు పరిణామాల చాపంలో ఎప్పుడు ద్వంద్వత్వం ఉంటుంది. తొందరపాటు. చొరబాటు పరిమాణాల చాపంలో పరిణామాలు ఎప్పుడు ద్వంద్వత్వం ఉంటుంది. పరిమాణాల పరిణామాల పరిణామాల ఆ పరిణామాల చాపంలో ఎప్పుడు ద్వంద్వత్వం ఉంటుంది. అంతే కదా, ద్వంద్వత్వం ఉంటది కదా. పరిణామం అంటే ఏంటి? మార్పు. మార్పు వచ్చింది అంటే గతము ఉంది, ప్రస్తుత వర్తమానము ఉంది, రెండు ఉంటాయి కదా. ప్రత్యక్షీకరించబడిన చైతన్యాలన్నీ ఆ మార్గంలోనే ఉంటాయి. ఎవరైనా ప్రత్యక్షీకరించబడిన లోకం నుంచి కానీ తలాలన్నిటి నుంచి తనను తాను ఉపసంహరించుకొని సంపూర్ణతలోకి ప్రవేశించినప్పుడు కానీ సంపూర్ణ ఏకత్వం అనేది గుర్తించబడదు. వర్డ్స్ కొంచెం టఫ్. నిదానంగా చొరబాటు పరిణామాల చాపంలో ఎప్పుడు ద్వంద్వత్వం ఉంటుంది. ప్రత్యక్షీకరించబడిన చైతన్యాలన్నీ ఆ మార్గంలోనే ఉంటాయి. అంటే ప్రత్యక్షీకరించబడిన చైతన్యాలు అంటే మార్చుకునే చైతన్యాలు ఎప్పుడు అదే మార్గంలో ఉంటాయి, పరిణామాల్లో ఉంటాయి, చొరబడే మార్గంలో ఉంటాయి, కానీ ద్వంద్వంలో ఉంటాయి అవి. మనం నిన్న ప్రోత్సాహకాల్లో చదువుకున్నాం, అక్కడ లోపల సంఘర్షణ జరుగుతుంది. గతమేమో మాంసం తినమంటుంది, వర్తమానమేమో తినద్దు అంటుంది. ఈ రెండు ద్వంద్వమే కదా. ఆ ద్వంద్వం మధ్యలో కొంచెం ఆ సంఘర్షణ అనేది జరుగుద్ది. అంటే పరిణామం జరగాలి అంటే గతము ఉండాలి, ప్రజెంట్ వర్తమానంలోకి వెళ్ళగలుగుతాం. అందుకని ఆ రెండింటిలోనూ ద్వంద్వం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. గతము ఉంది, వర్తమానం ఉంది, రెండు ఉన్నాయి కదా. పూర్తిగా వర్తమానమే లేదు, పూర్తిగా గతమే లేదు. అంటే మనలో మార్పు రావాలి అంటే అజ్ఞానం ఉంది, అజ్ఞానం కాస్త జ్ఞానంగా మారాలి కదా.
మరి అజ్ఞానమే లేకపోతే జ్ఞానం ఎక్కడ వస్తుంది? అట్లా. ఎవరైనా ప్రత్యక్షీకరించబడిన లోకం నుంచి కానీ తలాలన్నిటి నుంచి తనను తాను ఉపసంహరించుకొని సంపూర్ణతలోకి ప్రవేశించినప్పుడు కానీ సంపూర్ణ ఏకత్వం అనేది గుర్తించబడదు. ఎవరైనా ప్రత్యక్షీకరించబడిన లోకం నుంచి కానీ స్థలాలన్నిటి నుంచి తనను తాను ఉపసంహరించుకొని సంపూర్ణతలోకి ప్రవేశించినప్పుడు కానీ సంపూర్ణ ఏకత్వం అనేది గుర్తించబడదు. మరి పూర్తిగా ఆ సంపూర్ణ ఏకత్వంలోకి వెళ్ళాలి అంటే వీటన్నింటిని వదిలి పూర్ణత్వంలో గమనించినప్పుడు ఆ ప్లేస్ లోకి వెళ్ళి దీన్నంతా అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ ఏకత్వం. అయితే సంపూర్ణత్వంలోకి ప్రవేశించటం అంటే మళ్ళీ శూన్యంలోకి ప్రవేశించటమే. గుప్త బోధనలో ఈ సంపూర్ణ ఏకత్వాన్ని విశ్వ బృందగానంలో ఒక స్వరం వంటిదని వివరిస్తారు. గుప్త బోధనలో ఈ సంపూర్ణ ఏకత్వాన్ని విశ్వ బృందగానంలో ఒక స్వరం వంటిదని వివరిస్తారు. ఆ విధమైన చైతన్య స్థితికి చేరే మార్గాలు ఇవి. ఇక్కడ 1 2 3 4 పాయింట్స్ ఉన్నాయి మ్యామ్. వస్తువుతో చదివి పైన 2 లైన్లు ఒక్కసారి చదివి ఈ 4 పాయింట్స్ చదువు. ఎవరైనా ప్రత్యక్షీకరించబడిన లోకం నుంచి కానీ తలాలన్నిటి నుంచి తనను తాను ఉపసంహరించుకొని సంపూర్ణతలోకి ప్రవేశించినప్పుడు కానీ సంపూర్ణ ఏకత్వం అనేది గుర్తించబడదు. అన్ని తలాలలోనూ నాలెడ్జ్ నేర్చుకుని అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడే ఆ సంపూర్ణత్వం వస్తుంది. అన్ని తలాలలో నాలెడ్జ్ తీసుకోవాల్సిందే. ఒక తలంలో తీసుకొని ఒక తలంలో తీసుకోకుండా ఉంటే కుదరదు. ఇప్పుడు పైకి పోయే కొద్ది నాలెడ్జ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని తలాల్లోకి వెళ్ళినప్పుడు మన తరువాత 10 జన్మలు వాళ్ళకి తెలుసు. మనకేమీ తెలియదు. మన 10 జన్మలు తర్వాత ఎన్ని జన్మలు తీసుకుంటాం ఇవన్నీ కూడా క్లారిటీ ఉండదు. కానీ పైకి పోయే కొద్ది మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో వాళ్ళకి తెలుసు. మనం తర్వాత ఎన్ని జన్మలు తీసుకుంటామో తెలుసు. మనము ఏదైనా సరే ఇంకా 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 వాళ్ళకి లోతుల్లో తెలుస్తూనే ఉంటాయి, మనకు తెలియవు. అలాగా పైతలాల్లోకి వెళ్లే కొద్దీ ఆ పరిణామం అనేది ఉంటూ ఉంటుంది. అది అయితే సంపూర్ణత్వంలోకి ప్రవేశించటం అంటే మళ్ళీ శూన్యంలోకి ప్రవేశించటమే. అన్ని తలాలలో జన్మలు తీసుకొని అన్ని తలాలలో నాలెడ్జ్ తీసుకొని మనం ఉపసంహరించుకోవడం అంటే బయటకు వచ్చేసినప్పుడు ఆ సంపూర్ణత్వం తెలుసుకోగలుగుతాం. ఆ సంపూర్ణత్వంలోకి వెళ్ళినప్పుడు ఇంక మళ్ళీ ఏమి ఉండదు, అంతా శూన్యమే. గుప్త బోధనలో ఈ సంపూర్ణ ఏకత్వాన్ని విశ్వ బృందగానంలో ఒక స్వరం వంటిదని వివరిస్తారు. ఆ విధమైన చైతన్య స్థితికి చేరే మార్గాలు ఇవి. అంటే దాన్ని చేరుకోవాలంటే కింద ఈ మార్గాలు ఉన్నాయి, మనకు ఒక క్లారిటీ ఇస్తున్నారు. వస్తువుతో గుర్తింపు పొందటం. సెకండ్, వస్తువును ఉపసంహరించుకోవటం. థర్డ్, వస్తువును పరిశీలించటం. ఫోర్త్, నూతన స్థాయి ఎరుకలో సృజనాత్మకతను వ్యక్తీకరించటం. తమను తాము మార్చుకునే విధానంలో ఈ 4 సోపానాలు ఉన్నాయి. కింద చదువు క్లారిటీ. మార్గం అంటే అది ఒక బుద్ధుడిగా, ఒక క్రీస్తుగా లేదా మహాత్మునిగా కట్టుబడి నిజాయితీ ఉత్సాహాలతో మారటం. అంటే దివ్యత్వంలో చేరుకోవటం. బోధనల మూలంలోకి వెళ్ళండి, వాటితో అనుసంధానం పొందండి, ఆ మూల కాంతికి అనుగుణంగా జీవించండి.
అంటే బోధనలు అంటే పైనున్న మాస్టర్స్ మనకి ఎంతో ఎంతో బోధన అందిస్తున్నారు, జ్ఞానాన్ని అందిస్తున్నారు. మాస్టర్స్ అంటారు మా దగ్గర ఎంతో బాబా అంటారు ఎంతో జ్ఞాన భాండాగారాలు ఉన్నాయి, మీరు అడగడం లేదు, మీరు అడిగితే మేము మీకు ఇస్తాము అంటారు. అలాగా ఆ జ్ఞాన భాండాగారాల నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందగలిగే శక్తి మనకుంది, కానీ మనం ఉపయోగించట్లేదు. కానీ ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఉమ్. మనస్సును శూన్యం చేసుకోవడానికి కొంతమంది ధ్యానాన్ని అనుసరిస్తారు. దానివల్ల సంపూర్ణ శూన్యం సాధ్యమే. ఉమ్. అయితే ఇది చెరువులోని చేప చెరువులోనే అంతా ఉందని భావించడం వంటిది. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పారు. మళ్ళీ అలా ఏం చదువు. మనస్సును శూన్యం చేసుకోవడానికి కొంతమంది ధ్యానాన్ని అనుసరిస్తారు. ఉమ్. దానివల్ల సంపూర్ణ శూన్యం సాధ్యమే. ఉమ్. అయితే ఇది చెరువులోని చేప చెరువులోనే అంతా ఉందని భావించడం వంటిది. సంపూర్ణ శూన్యం వస్తుంది. ఆ శూన్యం ఎంతవరకు? చెరువు వరకే. కప్పలో ఉన్నాం. ఇప్పుడు కప్ప బావిలో ఉంది. బావిలో ఉన్నప్పుడు దానికి అదే ప్రపంచం. మరి చెరువులోకి వచ్చినప్పుడు చెరువే ప్రపంచం. అట్లాగా ఓ దీన్ని కూడా దాటినప్పుడు ఇంకా ప్రపంచం ఉంది, ఇంకా భూమి ఉంది, పైన నక్షత్రాలు ఉన్నాయి, మళ్ళీ నక్షత్ర మండలాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి, యూనివర్సులు ఉన్నాయి. ఇట్లా 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 చూసుకుంటూ పోవాలి. కానీ ఇప్పుడు ఆ చెరువు వరకే చూసుకున్నప్పుడు ఓకే ఇంతవరకే ఉంది కాబట్టి అక్కడికి ఒక శూన్యం ఉంది మళ్ళీ. అది ఒక సంపూర్ణ శూన్యం. ఇప్పుడు ఇల్లు ఉంది, ఊరుంది, దేశం ఉంది, ప్రపంచం ఉంది, భూమి ఉంది. ఇట్లా ఒక్కొక్క దానికి వచ్చేసరికి ఓ ఇంటి వరకు మొత్తం నేర్చేసుకున్నాం, అయిపోయింది. అయిపోగానే ఇక్కడ శూన్యం అయిపోయింది. ఇక్కడ అదే సంపూర్ణ శూన్యం అని మనం అనుకుంటుంటాం. కానీ అది కాదు, ఇది ఆ ఇన్ఫినిటివ్. ఈ సంపూర్ణ శూన్యం ఇన్ఫినిటివ్. పోతూ ఉంటే ఓ ఇంతవరకే ఉందా, ఓకే ఇది అయిపోయింది, నేను నేర్చుకోవడం అయింది, ఇది సంపూర్ణ శూన్యం. ఇలాగా ఇలాగా వెళ్ళే కొద్దీ అయిపోతూ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? విశ్వ భౌతిక తలం అనేది అంతకంటే ఉన్నతమైన దానితో పోలిస్తే అవాస్తవం అన్నది సత్యమే. విశ్వ భౌతిక తలం అనేది అంతకంటే ఉన్నతమైన దానితో పోలిస్తే అవాస్తవం అన్నది సత్యమే. మరి విశ్వ భౌతిక తలం ఈ విశ్వానికంటే మించింది ఇంకోటి ఉందిగా. దాన్ని చూసినప్పుడు ఓహో ఇది కూడా ఒక అవాస్తవమే. ఓకే అంటే దాటి వెళ్లే కొద్దీ ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఓకే ఇది నేర్చేసుకున్నాను, ఇక్కడికి సంపూర్ణమైంది. మరలా ఇంకొక దానికి వెళ్ళాం, అక్కడికి మళ్ళీ సంపూర్ణం అవ్వాలా. అలా అయితే విశ్వ భౌతిక తలపు నిమ్న ఉపతలాలలో పనిచేసే బోధకుల మనస్సులకు అంతరావ బోధ, ఆత్మిక, పరమాణు మరి దివ్య తలాలలోని ఉనికిని దర్శించగలిగే సామర్థ్యం ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. అయితే విశ్వ భౌతిక తలపు నిమ్న ఉపతలాలలో పనిచేసే బోధకుల మనసులకు అంతరావ బోధ, ఆత్మిక, పరమాణు మరి దివ్య తలాలలోని ఉనికిని దర్శించగలిగే సామర్థ్యం ఉండదు. అంతే కదా, కింది తలాల్లో వాళ్ళకి ఇంకా ఇంకా పై తలాల్లో ఉన్న వాళ్ళని దర్శించడానికి చాలా కష్టం, ఊరికనే జరిగిపోదని చెప్తున్నారు. వారు నిమ్న ఇప్పుడు 0 క్లాస్ చదివేవాడు, 1వ క్లాస్ చదివేవాడు ఉన్నప్పుడు వాళ్ళకి పిహెచ్డి వాళ్ళని కలవాలి, వాళ్ళని చూడాలి, ఇవన్నీ అవి జరగని పనులు కదా. ఏం అర్థం అవుతుంది అక్కడికి పోతే? ఏం అర్థం అవ్వదు కదా. అలాగే ఈ మొదటి క్లాసుల్లో ఉన్న వాళ్ళకి పై తలాల్లో ఉన్న మాస్టర్స్ గురించి అవగాహన చేసుకోవాలంటే కష్టమే అంటున్నారు. వారు నిమ్న ఉపతలాల స్థాయిలో 7 విశ్వతలాలలో ఉండే వాటి గురించి మాత్రమే పరిశోధన చేయగలరు. ఆ 7 దాటి పరిశోధన చేయడం కొంచెం కష్టం.
ఆ 7 వరకే పరిశోధన చేయగలం. అలైన్ మళ్ళీ చదువు. వారు నిమ్న ఉపతలాల స్థాయిలో 7 విశ్వతలాలలో ఉండే వాటి గురించి మాత్రమే పరిశోధన చేయగలరు. 7 విశ్వతలాల వరకే పరిశోధన చేయగలుగుతారు. అది చాలా పరిమితమైన ప్రవర్తన. అయిపోయింది మేడం. చాప్టర్ అయిపోయిందా? చాప్టర్ అయిపోయింది. 2 పేపర్స్. ఓకే, క్లోజ్ చేయండి. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మాస్టర్స్ అందరికీ, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.